ప్రజల మద్దతు సాధించిన అంచనాల్ని తలకిందులు చేస్తూ అతిపెద్ద పార్టీగా నిలబడినా గానీ టీవీకే అధినేత విజయ్ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ గురించి ఇప్పుడు రాజకీయాల్లో చాలా ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతూ ఉంది కదా. విజయ్కి ఎక్స్పీరియన్స్ లేదు, అందుకని రాజకీయాన్ని ఫేస్ చేయడం అంత సులభం కాదు, సర్వైవల్ ఈస్ నాట్ గోయింగ్ టు బి వెరీ ఈజీ అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇది నెగిటివ్ ఆస్పెక్ట్. ఇంకొంతమంది అయితే మహామహులకే తప్పలేదు అని కూడా అంటూ ఉన్నారు. ఇంతకీ రియల్ ఎక్స్పీరియన్సెస్ ని నాడి పట్టుకుని చూస్తే ఏమర్థమవుతుంది? విజయ్ ఛాలెంజెస్ కి అసలు కారణం ఏంటో తెలిసిపోతుంది మనకి. నేను కొన్ని పొలిటికల్ క్యాండిడ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఫిల్మ్ స్టార్స్ కోట్ చేస్తాయి ఇక్కడ. అవి చూస్తే గనక రాజకీయం సినిమా పరంగా ప్రభావం చూపించి అడుగు పెట్టిన వాళ్ళని ఎలా ఆడుకుంటుందో మనకి తెలుస్తుంది. నేను ఇలా అన్నానని ఇప్పటికే మనం చాలా ఎలివేషన్స్ రొటీన్వి చూస్తుంటాం. పార్టీ పెట్టిన కొన్ని నెలల్లోనే లాంటివి, లేదంటే పొత్తులు పెట్టుకుని మాత్రమే చేస్తారు లాంటివన్నీ. నేను అవేవి చెప్పట్లా. నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఆ 2 కూడా చాలా మందికి తెలియని విషయాలు. అన్నిటికీ మించి అందులో పొలిటికల్ సైకాలజీ ఉన్న ఇష్యూస్ ఈ 2. చూద్దాం, మాట్లాడుకుందాం. మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. ఇది విజయ్ కి ఎదురవుతున్న సవాళ్ల వెనక అసలు సంగతి ఏంటి, బిహైండ్ ద స్క్రీన్ రాజకీయంలో ఏం జరుగుతుంది అని పట్టి చూపించే క్యాండిడ్ స్టోరీ అనుకోండి. రాజకీయం అనేసరికి 2 నటులు సౌత్ ఇండియాలో. మొదట ఎంజీఆర్, ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి తర్వాత ఎన్టీఆర్. పార్టీ పెట్టి గెలిచారు అని ఇప్పటివరకు మాట్లాడుకోవడం కనపడుతుంది కదా. నిజానికి వాళ్ళిద్దరితో పోల్చినా గానీ విజయ్ ఎక్స్పీరియన్స్ అండ్ అచీవ్మెంట్ మచ్ మోర్ స్ట్రాంగర్ అండ్ ఇంపాక్ట్ఫుల్ అని నేను ఇంతకు ముందు ఒక వీడియో కూడా చేశాను. నేను చెప్పబోతున్న విషయం చూస్తే గనక ఇప్పుడు విజయ్ ఎందుకు స్పెషల్ అనే దాంతో పాటు విజయ్ రాజకీయం నియర్ ఫ్యూచర్ లో ఎలా ఉండొచ్చు అనేది కూడా మనకు అర్థమవుతుంది. అన్నిటికీ మించి ఛాలెంజెస్ ఎందుకు వస్తున్నాయి అనేది తెలుస్తుంది. మొదట నేను ఇప్పటి వరకు మనకి కొద్దిగా మాత్రమే తెలిసిన ఒక ఎక్స్పీరియన్స్ కోట్ చేస్తా. ఎవరిదో తెలుసా? అది అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ రాజకీయాల్లో ఎదురు దెబ్బలు తిని వెళ్ళిపోయారు అనే చాలా మంది మాట్లాడుతుంటారు, కానీ అసలు ఏం జరిగింది అనేది తెలిసింది చాలా తక్కువ మందికి కదా. ఏం జరిగింది అసలు? ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దామా? ఇందిరాగాంధీ అసాసినేషన్ తర్వాత రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తనకి అత్యంత ఆప్తుడు, చైల్డ్హుడ్ ఫ్రెండ్, అన్నింటికి మించి చరిస్మాటిక్ అయిన అమితాబ్ బచ్చన్ హెల్ప్ కోరాడు. బాస్ నువ్వు కూడా రా రాజకీయాల్లోకి, ఇద్దరం కలిసి కొట్లాడదాం, నడుద్దామని. ఫ్రెండ్, ఫ్యామిలీకి సన్నిహితుడు, తన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ టైం నుంచి అసోసియేషన్ ఉంది కదా ఇందిర కుటుంబానికి, అమితాబ్ బచ్చన్ కుటుంబానికి. ఆ స్నేహంతో అమితాబ్ బచ్చన్ ఊహించని రిస్క్ చేశాడు. ఎందుకు ఊహించని రిస్క్? అమితాబ్ బచ్చన్ కెరీర్ పీక్ లో ఉన్న పీరియడ్ అది. యారానా, నమక్ హలాల్, అన్నిటికి మించి కూలీ లాంటి డిఫైనింగ్ హిట్స్ వచ్చిన సీజన్ అది. పైగా కూలీ షూటింగ్ లో చాలా ఇష్యూస్ ఫేస్ చేసి చావు నుంచి బయటపడిన సందర్భం. ఎంత పీక్ లో ఉండగా సాహసం చేశారు అమితాబ్. అలహాబాద్ లో పోటీ చేశారు. బంపర్ మెజారిటీతో గెలిచి ఎంపీ అయిపోయారు. 2 పడవల మీద కాళ్ళేసి నడుస్తూ ఉన్నారు. అంటే ఒక పక్కన అలహాబాద్, ఇంకో పక్కన టాప్ గేర్ లో ఉన్న ఫిలిం కెరీర్. అప్పుడు శిఖరం మీద ఉంది అమితాబ్ బచ్చన్ కెరీర్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తా ఉన్నారు. ఇక్కడే రాజకీయానికి కన్నుగుట్టింది. అమితాబ్ బచ్చన్కి ఏం తెలుసు? ఆయన స్టార్ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ రాజకీయం ఏమర్థం అవుతుంది అనే మాట మర్మరింగ్, అంటే గుసగుసగా కాదు, రీసౌండ్ వచ్చేసింది. ఎందుకు అంటే ఆయన స్టార్, గ్లామర్ ఉంది, ఈర్ష్య సహజంగానే అందరికీ తెలుసు ఆయన అనే కడుపు మంట. ఇప్పుడు విజయ్ విషయంలో కూడా ఇదే ఫ్యాక్టర్. ఆ తర్వాత ఆయన ప్రధాని రాజీవ్ గాంధీకి సన్నిహితుడు. ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు, ఈయనకి ఎక్స్పీరియన్స్ లేదు. ఇద్దరు కూర్చుని ఏం చేస్తారా అని మాట్లాడడం ఎక్కువైంది. అన్నిటికీ మించి రాజీవ్ క్యాబినెట్ లో కీలకంగా క్రియాశీలకంగా ఉన్న విపి సింగ్ కి అమితాబ్ కాన్స్టిట్యున్సీ అలహాబాద్ సొంత నియోజకవర్గం. అంటే నా జాగాలోకి వచ్చి అక్కడ గెలిచి నాకంటే పాపులర్ అయిపోయి మా క్యాబినెట్ సంగతి పక్కన పెట్టి అసలు నువ్వు చక్రం చెప్తావా రాజకీయాల్లో అని విపి సింగ్ కి కనుక్కుంటుంది. పరిస్థితి మారింది. అమితాబ్ బచ్చన్ కనీసం ఒక 10 రోజులు 15 రోజులు అలహాబాద్ గురించి మాట్లాడకపోయినా, అటు తిరగకపోయినా గానీ మిస్సింగ్ ఎంపీ అని అలహాబాద్ లో పోస్టర్లు పడేవి. ఆ ఫోటోలన్నీ ఢిల్లీకి పంపించి దేశవ్యాప్తంగా ప్రచారం జరిగేది. అమితాబ్ బచ్చన్ రాజకీయాలు చేయలేకపోతున్నాడు అన్నారు. సహజంగానే సెన్సిటివ్గా ఉంటారు సినిమా స్టార్లు. ఇప్పటి వరకు అలాంటి ఫ్రిక్షన్ ఫేస్ చేసి ఉండడు అమితాబ్ బచ్చన్. అందుకని ఆయన చాలా సఫర్ అయిపోయాడు. షూటింగ్లు క్యాన్సిల్ చేసుకుని పోస్టర్ పడగానే అలహాబాద్ పరిగెత్తేవాడు. ఎంతకాలం పరిగెడతాడు? పనులు జరుగుతున్నాయి, నా ప్రెజెన్స్ ఉంది, జనం మద్దతు ఉంది అని చెప్పినా గానీ ముదురు రాజకీయ నాయకులు కదా విపి సింగ్ లాంటి వాళ్ళు ఖాతరు చేయరు. ఆ విషయాన్ని ప్రివైల్ కానివ్వరు. ఆడుకోవటం మొదలు పెట్టారు. సరిగ్గా కాలమో కర్మమో బోఫోర్స్ ఎలిగేషన్స్ వచ్చినాయి. ఆ బోఫోర్స్ ఎలిగేషన్స్ లో అమితాబ్ బ్రదర్ అజితాబ్ పేరు వచ్చింది.
ఆయన ముడుపులు తీసుకుని స్విస్ బ్యాంక్లో డిపాజిట్ చేసాడు, కార్లో పెట్టుకుని సూట్ కేసులు తీసుకెళ్ళి అని ప్రచారం జరిగింది. హత్యపేరు అమితాబ్ రాజీనామా చేశారు. విపి సింగ్ ఈ సిచ్యువేషన్ని అంటే ఒక పక్కన బోఫోర్స్, రాజీవ్ గాంధీ ఇమేజ్ టర్నిష్ కావటం, అమితాబ్ తప్పుకోవటం, ఇలాంటి సిచ్యువేషన్స్ యూజ్ చేసుకుని కొత్త పార్టీని ఫామ్ చేయటమే కాదు, ఆ తర్వాత 2 ఏళ్లు తిరక మునిపే కొద్ది కాలమైన ప్రధాని కూడా కావటం చూస్తుంటాం. అంటే రాజకీయంలో ఈర్ష్య, ద్వేషం, పాపులారిటీని చూసి అసూయపడే తత్వం ఎంతలా ఉంటాయి, సినిమా స్టార్లు ఫేస్ చేయాల్సిన ఫస్ట్ హర్డిల్ ఇదే అని చెప్పే క్యాండిడ్ ఎగ్జాంపుల్ ఇది. అమితాబ్ మానసికంగా నలిగిపోయారు, ఆ తర్వాత కెరీర్లో కూడా దెబ్బతిన్నారు. బోఫోర్స్లో లూటీ చేసేసాడు అమితాబ్ అనే ప్రచారం జరిగింది. దాదాపు 2012 వరకు ఆ ప్రచారం వెంటాడింది. క్లీన్ చిట్ వచ్చింది. ఆ తర్వాత మా అమ్మ నాయన బతుకుంటే బాగుండేది, నేను నిర్దోషిని అని తెలుసుకునేవారు అని అమితాబ్ బాధపడ్డం చూస్తే రాజకీయం అమితాబ్ లాంటి సూపర్ స్టార్ని కూడా ఎలా చెడుగుడాడేసింది అనే విషయం అర్థమవుతుంది కదా. ఇది చాలా తక్కువ మందికి తెలిసిన ఎక్స్పీరియన్స్. ఈ జనరేషన్కి దాదాపుగా తెలియని కోణం ఇది, ఈర్ష్యా ద్వేషం రాజకీయాల్లో. ఇక రెండోది తమిళనాడులోనే ఎంజీఆర్. సినిమా స్టార్ల రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెడితే సీఎం అవ్వచ్చు అని చూపించి ఎన్టీఆర్ లాంటి వాళ్ళకి మార్గదర్శకుడిగా కనిపించిన హీరో కదా. కానీ ఎంజీఆర్ ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేశారో తెలుసా? ఆయన వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన ఉండగా కరుణానిధి గెలవలేరు అనేంత ఇమేజ్ క్రేజ్ ఆయనకుంది. కానీ ఆయన ఎప్పుడు సొంతంగా పోటీ చేయలే. పైగా గెలిచిన ప్రతిసారి ఒక్క టర్మ్ కూడా ఆయన పూర్తి కాలం లేడు కదా. 3 ఏళ్ళో 3.5 ఏళ్ళలో కేంద్రం రద్దు చేయడమో ఇంకో సవాల్ రావటమో ప్రభుత్వానికి 100 ఏళ్ళు నిడితే మళ్ళీ జనంలోకి వెళ్ళి ఆయనకున్న క్రేజ్తో మళ్ళీ గెలుస్తాడు. ఇదే కదా జరిగింది. పైగా ఎంజీఆర్కి ఏం తెలుసు అని చాలా మంది మాట్లాడడం కనపడుతుంది కదా. ఆయన కేబినెట్ లోనే మంత్రులుగా ఉన్న సోమసుందర్ లాంటి వాళ్ళు బహిరంగంగా కామెంట్ చేసి బహిష్కరణ ఎదుర్కొన్నారు కదా. కాళీముత్తు ఎపిసోడ్ అయితే చాలా మందికి తెలుసు. ఆయన కూడా ఇలాగే సినిమా నటులు రాజకీయాలు చేస్తారా అని ఎంజీఆర్ మీద తరచుగా అని వేటికి గురైనోడే కదా. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చూస్తే ఏమర్థమవుతుంది? పాపులారిటీ క్రేజ్ ఉండొచ్చు, కానీ మన పక్కనుండే రాజకీయ నాయకులే ఏది మన సింబల్ని నమ్ముకుని మన పార్టీని నమ్ముకుని గెలిచిన వాళ్ళు కూడా ఆ నాయకుడి ప్రభావాన్ని, చరిష్మాని ఒప్పుకోలేరు, ఓర్వలేరు. ఇది మేజర్ రీజన్. అందుకోసమే చిన్న చితకా పార్టీలు కూడా ఇప్పుడు విజయ్తో చెడు కూడా ఆడుతూ ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకుంటే గనక మళ్ళీ మళ్ళీ ఎలా గెలవచ్చు అని మనకి ఎంజీఆర్ ఎగ్జాంపుల్ చెప్తుంది. టూ మచ్ డెలికేట్ అండ్ సెన్సిటివ్గా ఉంటే గనక రాజకీయాలకి దూరం అవ్వాల్సి వస్తుంది అని అమితాబ్ ఉదాహరణ మనకి కళ్ళ ముందు చెప్తుంది. ఈ 2 తిరుగులేని ఎగ్జాంపుల్స్. ఇక ఆ తర్వాత తరచుగా ప్రచారాలు జరిగే కొన్ని రొటీన్ ఎగ్జాంపుల్స్ నేను చెప్పనన్నాను కదా. ఎందుకని? ఒకే తరహా ఎదురు దెబ్బ 2 సార్లు రాజకీయంలో తిని అధికారం కోల్పోవడం అంటే పొలిటికల్ గా ఆ విచక్షణ శక్తిని శంకించాల్సి ఉంటుంది. హార్డ్గా అనిపించిన కానీ ఫ్యాక్ట్ కదా. ఒకసారి అధికారం చేజారింది, ఏదో రకంగా పోరాడి మళ్ళీ తిరిగి సాధించుకున్నాము అంటే ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకోవాలి కదా. మళ్ళీ అలాంటి ధోరణిలోనే మళ్ళీ అధికారాన్ని పోగొట్టుకున్నాము అంటే రాజకీయంగా మనం ఏమాత్రం పరిణతి సాధించినట్టు? ఇలాంటి ఛాలెంజెస్, చారిత్రక సందర్భాలు మన రాజకీయాల్లో కనపడతాయి. అందుకోసమేనేమో ఒకే తరహా దెబ్బ 2సారి తగిలిన తర్వాత మహామహులు అని కీర్తిని గడించిన వాళ్ళు కూడా ఆ సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయలేకపోయారు. అవునా కదా? ఇక ఆ తర్వాత పాపులారిటీ ఉంది, కలెక్షన్స్ వస్తున్నాయి సినిమాల్లో అని పార్టీలు పెట్టిన వాళ్ళు కంగు తినడం చూసాము. ఇంకొందరైతే పార్ట్ టైం పాలిటిక్స్ లాగా సినిమా, రాజకీయాలు 2 ప్యారలల్ గా 2 చేతుల్లోనూ చేసుకుంటూ కొందరు ప్రయోజనాల కోసం కాపలా కాసే తరహాలో వెరీ లిమిటెడ్ ఇంపాక్ట్ కి పరిమితం అయిపోవడం చూస్తూ ఉంటాం కదా. ఇది మరో తరహా పాలిటిక్స్. ఇలాంటి వాటి వల్ల ఆ వ్యక్తిగతంగా కొందరికి మాత్రమే ప్రయోజనం. అందుకని వీళ్ళు పెద్దగా ఛాలెంజెస్ ఫేస్ చేసేది ఏముండదు. ఎందుకంటే ఫలానా వాళ్ళ ప్రయోజనాలు కాపాడడం అనే లిమిటెడ్ లక్ష్యమే కాబట్టి ఛాలెంజెస్ లిమిటెడ్ గానే ఉంటాయి. ఎవరేమనుకున్నా పర్వాలా, నేను ఇలాగే ఉంటా అని అనుకున్నప్పుడు పెద్దగా ఆలోచించడానికి కూడా ఏముండదు కదా. అందుకోసం మనం ఎప్పుడు మాట్లాడుకునే విషయాలు మాట్లాడాలి. ఒకటి అమితాబ్ ఎగ్జాంపుల్ చెప్పా, రెండోది ఎంజీఆర్ అనుభవం. వీళ్ళిద్దరిని చూసి విజయ్ ఏం నేర్చుకోవచ్చు అంటారు? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి, పార్లమెంటరీ లాంగ్వేజ్ మాత్రమే వాడండి.